viewers, welcome back to my channel Study All by Nikhil. ఆల్రెడీ ప్రీవియస్గా మీకు ఇటరేటివ్ స్టేట్మెంట్స్ మీద వీడియో చేశాను కదా. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. ఈ వీడియో ప్రజెంట్ అయితే ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నా. ఈ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయితే మనకి కంట్రోల్ ఫ్లో కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయినట్టే. ఓకేనా? ఇన్ కేస్ ఎవరైనా ప్రీవియస్గా మన టాపిక్స్ అని మిస్ అయితే మన ఛానల్కి విజిట్ చేయండి, మీకు అక్కడ అప్లోడ్ చేసి అయితే ఉన్నాయి. లేకపోతే ఇక్కడ ఎండ్ కార్డ్స్లో కానీ ఇక్కడ ఐ కార్డ్స్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వన్ సెకండ్, వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ స్టడీ ఆల్ బై నిఖిల్. లెట్స్ గో టు ద వీడియో. ఓకే, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్లో మెయిన్గా యూజ్ చేసేవి మనకి టోటల్గా 3 అనేది ఉంటాయి. అందులో ఎక్కువ వాడేది 1 or 2 ఎక్కువ, బట్ మీకు దాని గురించి అయితే చెప్తాను తెలియాలి కాబట్టి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రేక్, అండ్ నెక్స్ట్ కంటిన్యూ, అండ్ నెక్స్ట్ పాస్. ఓకే, ఈ 3 వాటి గురించి అయితే ఈ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అనేది అయితే ఉంటుంది. ఫస్ట్ బ్రేక్ గురించి అంటే ఏంటో తెలుసుకుందాం, కంటిన్యూ, పాస్ గురించి తెలుసుకుని డైరెక్ట్గా మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ఓకే, ఫస్ట్ బ్రేక్ అంటే ఒక సీక్వెన్షియల్గా ఒక నెంబర్స్ అనేవి ఫ్లో అవుతున్నప్పుడు బ్రేక్ చేస్తే ఏమవుతుందంటే అప్ టు దట్ మార్క్ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని అయితే ప్రింట్ చేస్తుంది. అది బ్రేక్ అంటే. కంటిన్యూ అంటే ఎక్కడైతే మనం పర్టికులర్గా పాయింటర్ని స్టాప్ చేసామో దాన్ని వదిలేసి రిమైనింగ్ కంటిన్యూషన్ మీద వరకు అయితే వెళ్తుంది. దట్ ఈస్ కంటిన్యూ. పాస్ అంటే ఇంకా ఉండదు, అంతే, ఆ రన్ అవుతూనే ఉంటుంది, మనకి ఎక్కడ స్టాప్స్ అనేవి ఉండవు. మీకు ఇంకా క్లియర్గా అంటే 1 2 3 4 5 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 నెంబర్స్ అనేవి ఉన్నాయి. నేను పర్టికులర్ 3 అనే దగ్గర నేను బ్రేక్ చేశాను, 3 అనే దగ్గర బ్రేక్ చేశాను. అప్పుడు మనకి వాల్యూస్ ఏమొస్తాయంటే అవుట్పుట్ అనేది 1 సెకండ్, అప్పుడు ఏమొస్తాయంటే 1 2 అనేది ప్రింట్ అవుతాయి. అది బ్రేక్లో. ఓకే, కంటిన్యూకి వచ్చేటప్పటికి సేమ్ ఇందాక అలాగే ఇవే తీసుకుందాం. ఇలాగే 1 2 3 4 5 నెంబర్స్ అని తీసుకున్నాం. 3 అనే దగ్గర కంటిన్యూ అన్నాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 1 2 4 5 ఇలా అవుట్పుట్ రావడం అయితే జరుగుతుంది. అది డిఫరెన్స్ బ్రేక్కి కంటిన్యూకి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ బ్రేక్ అంటే అక్కడితో ఆగిపోయింది, ప్రీవియస్ ఏమైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని ప్రింట్ చేసేసింది. ఇక్కడ కంటిన్యూకి వచ్చేటప్పటికి ఏంటి, పర్టికులర్ ఎక్కడ ఆపానో అది వదిలేసి రిమైనింగ్ కూడా ప్రింట్ అయినాయి. అది బ్రేక్కి కంటిన్యూకి మెయిన్ డిఫరెన్స్ అనమాట. మీకు ఇక్కడ ప్రోగ్రాంలో చేసేటప్పటికి మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని అయితే మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే ఈజీగా చేయొచ్చు. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ 20 తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 తీసుకున్నా. మీకు ఇందాకదే అర్థం కావాలంటే సింపుల్గా 5 అనేది తీసుకుంటా, ఎందుకంటే మీకు ఎలా వస్తుందని నీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి. ఓకే, రేంజ్ అంటే 0 కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా? ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో దీని గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇఫ్ ఐ ఈక్వల్ టు 3 ఈక్వల్ టు 3. ఓకే, ప్రింట్ ఐ. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఎంతవరకు వచ్చింది అనేది చూపిస్తాను మీకు. ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానండి. ఇక్కడ అవుట్పుట్ రాంగ్ వస్తుంది. వన్ సెకండ్. ఫర్ ఐ ఇన్ రేంజ్ బాగానే రాస్తాం, 5 = 3 అని రాస్తాం, ప్రింట్ ఐ. ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. బ్రేక్ అనేది యూజ్ చేయాలి. ఓకే, బ్రేక్ మనం చేసేది బ్రేక్ కదా. ఓకే, బ్రేక్. ఓకే, ఇప్పుడు బ్రేక్ కాన్సెప్ట్ మీద అయితే
ప్రోగ్రామ్ అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, 1 to 5 వాల్యూస్ తీసుకుని చెప్పాను కదా, సేమ్ అలాగే చేద్దాం. ఓకే, ఫర్ i in range 5 అనేది అయితే తీసుకున్నాం. ఓకే ఓకే 5 వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్లోగా అయితే ఒక్కొక్క వాల్యూ అయితే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కండిషన్ తీసుకుందాం. ఇఫ్ i ఈక్వల్ టు 3, ఇన్ కేస్ i ఈక్వల్ టు 3 అయితే మనకి అక్కడ ఏమవ్వాలి, బ్రేక్ అవ్వాలి. అందుకని బ్రేక్ అనేది అయితే అక్కడ మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మనకి డైరెక్ట్గా అక్కడ వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఓకే, ఆ వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలి. దానికోసం ప్రింట్ i. చూడండి మనకి వాల్యూస్ అయితే ప్రింట్ అయినాయి. 0, 1, 2 అని ప్రింట్ అయింది. అంటే 3కి ముందు ప్రీవియస్ గేమ్ ఏమి ఉన్నాయో అవి మాత్రమే ప్రింట్ అవుతాయి. దట్ ఈస్ బ్రేక్ అనమాట. ఓకే, మీకు బ్రేక్ గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ కంటిన్యూ గురించి అయితే చెప్తాను చూడండి. ఓకే, దీని అయితే నేను కామెంట్స్లో అయితే పెడుతున్నా. ఓకే, కామెంట్స్లోకి అయితే వచ్చేసాయి. ఇక్కడ బ్రేక్ ప్లేస్లో కంటిన్యూని అయితే యూజ్ చేద్దాం. కంటిన్యూ రన్. చూసారు కదా, ఏదైతే 3 ఉందో ఆ 3ని ఇక్కడ స్కిప్ చేసింది. 2కి 4కి మధ్యలో స్కిప్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వాల్యూ ఏముందో ఆ వాల్యూస్ని ప్రింట్ అయిపోయాయి. మీకు ఇన్ కేస్ కొంచెం అవుట్పుట్ కొంచెం మీకు ఎక్కువగా కావాలి అంటే 10 అనేది ఇద్దాం. ఓకే, ఇంకప్పుడైతే తెలుస్తుంది. చూసారా, 3ని స్కిప్ చేసింది. ఇక్కడ 2కి 4కి మధ్యలో 3ని స్కిప్ చేసి మనకి రిమైనింగ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూని అయితే ప్రింట్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ కంటిన్యూ. మీకు పాస్ అయితే అసలు ఏముండదు. సేమ్ ఇదే ప్రోగ్రామ్ తీసుకుని ఈ ప్లేస్లో పాస్ అనేది పెట్టా. ఏముంది చూసారా, వాల్యూస్ ప్రింట్ అయిపోయింది. 0, 1, 2, 3, 4. మనకి ఏం వాల్యూస్ ఆగవు, ఏమైతే ఉంటే మొత్తం అన్నీ ప్రింట్ అయిపోతాయి. దట్ ఈస్ పాస్. ఇప్పుడు కొంచెం రేంజ్ ఫంక్షన్ కాకుండా ఒక డేటా సెట్ లాంటిది తీసుకుని దానిలో అయితే ప్రోగ్రామ్ అయితే చేద్దాం. ఓకే, అప్పుడు మీకు కొంచెం హార్డ్ లెవెల్లో, బేసిక్ మోడరేట్ లెవెల్లో ఎలా రాయాలనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్ట్ అనేది ఒకటి తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ అందులో మనం కాస్ట్స్ పెడతాం ఉంటాం కదా. కాస్ట్ మీకు ఎలా అంటే సేమ్ సార్టింగ్ టైప్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంటిన్యూ మీద చెప్తున్నాను, ఇది బ్రేక్ కాదు, కంటిన్యూగా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ కార్ట్స్లో ఉంటాయి కదా మీ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ 25 రూపీస్ దాని 500 రూపీస్, 1000 రూపీస్, 20,000 రూపీస్ అని పెడతారు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకి థౌజండ్స్లో తీసుకుందాం. ఓకే, మరి హండ్రెడ్స్లో కాకుండా 1000, 2000, 3000, 4000, 5000 అలా అయినా వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎంతో కొంత అమౌంట్ అయితే ఉంటుంది. అందులో నాకు 5000 కన్నా ఎక్కువ ఉన్నాయి కావాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నవి వద్దు, మా డాడీకి గట్టిగా టెండర్ వేయాలనుకుంటున్నాను. నేను 5000 అబోనే కొందాం అనుకుంటున్నాం. అసలు ప్రైజెస్ ఎంతలో ఉన్నాయని తెలియాలి. దానికోసం ఈ ప్రోగ్రామ్. ఓకే, 1000, 5800, 4500, 7800, 5900, 4000, 47,000. ఐఫోన్ కొనేయాలి 89,000. ఓకే, ఎలా తీసుకున్నాం. ఇప్పుడు నాకు ఇందులో ఫస్ట్ దీన్ని లూప్ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఫర్ కార్ట్స్ అని తీసుకున్నాం. కార్ట్స్ ఇన్ కార్ట్. ఓకే, ఇప్పుడు కండిషన్ రాస్తున్నాం. ఇఫ్ కార్ట్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4500. ఓకే, దానికన్నా బిగ్గెస్ట్ అయితేనే ప్రింట్ అవ్వాలి. ప్రింట్ above cost of 4500 is
కార్డ్స్ అనే దాంట్లోనే పెట్టాం కదా, కార్డ్స్. అది వచ్చేసిన లిస్ట్ వచ్చేసింది మన దగ్గరికి. 5800, 4500, 7800, 8000, 89,000, 47,000. ఓకే కదా. అలా అనమాట. ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు నాకు 4,500 కన్నా ఎక్కువ ఉండాలి అలా అనుకుంటే అలాగే ఇక్కడ అనమాట. ఇక్కడ కంటిన్యూ ఎక్కడ వాడాను అనుకుంటే మీరు సింపుల్గా ఈ ప్రింట్ స్టేట్మెంట్ తర్వాత మనకి కంటిన్యూ అనేది యూజ్ చేస్తాం. ఓకే, కంటిన్యూ. ఓకే, ఇలా ఈ ప్లేస్లో కంటిన్యూ యూజ్ చేస్తాం. ఓకే, మామూలుగా మనం అలా ప్రింట్ చేయడానికి వాల్యూస్ని. ఓకేనా, అలా మనకి వాల్యూస్ని ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటాం. ఓకే, ప్రింట్ కార్డ్స్. ఓకే, చూసారు ఇక్కడ స్టార్టింగ్ 1000 అనేది ఏంటంటే మనకి లీస్ట్ కాస్ట్ ఉన్నది. ఓకే, లీస్ట్ కాస్ట్ అంటే మనం ఇంకా తక్కువ పెట్టిందనమాట. ఇప్పుడు మీకు ఇంకా ఈ అవుట్పుట్ మీకు అర్థం చేసుకోండి క్లియర్గా ఒకసారి. ఇక్కడ మనకి డేటా ఏదైతే ఉంది 1000, 5000 మొత్తం అన్నీ ఉన్నాయి. ఎక్సెప్ట్ మనకి 1000 తప్ప మిగిలిన అనేవి మనకి ఎక్కువగానే ఉన్నాయి. దేనికి 4500 కన్నా అన్నీ ఎక్కువే ఉన్నాయి, ఒక్క 1000 తప్ప. మనకి ఇక్కడ అవుట్పుట్ చూస్తే ఏమొచ్చింది, 1000 కూడా వచ్చింది. ఎందుకంటే మనకి అందులో అవి కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం కార్డ్స్లో వీటికి మాత్రమే క్యాప్షన్ వచ్చింది. మీరు చూసారా, అబౌవ్ కాస్ట్ ఆఫ్ 4500 ఈజ్ అని. ఇంకా దానికి వేటికి రాలా, ఒక్క 1000కి తప్ప. దాని మీనింగ్ ఏంటంటే మనకి ఎప్పుడైతే మన డేటాను ఫర్ లూప్లో రీడ్ చేస్తున్నామో మొత్తం అనేవి మనకు ప్రింట్ అవుతాయి. 0 నుంచి ఎండ్ దాకా ఏదైతే ఉందో ప్రతి వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైతే 4500 కన్నా ఎక్కువ ఉంటుందో దానికి మాత్రమే ఈ క్యాప్షన్ అనేది అప్లై అయింది. అబౌవ్ కాస్ట్ ఆఫ్ 4500 ఈజ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇక్కడ 2000 కూడా పెడుతున్నాను నేను ఇప్పుడు చూడండి. ఓకే, 200 పెడుతున్నాను, 2000 అన్ని 1000స్లో ఉన్నాయి కదా, 2000 కూడా పెట్టా. ఇప్పుడు రన్ చేసా, చూసారా 2000 వచ్చింది, పైన 1000 కూడా వచ్చింది. అంటే ఏదైతే అబౌవ్ కాస్ట్ ఉంటుందో దానికి మాత్రమే ఈ క్యాప్షన్ అనేది వస్తుంది అనమాట. మీకు క్యాప్షన్ ఏం అక్కర్లేదు, నార్మల్గా కంటిన్యూ అక్కర్లేదంటే ఈ కంటిన్యూని తీసేస్తే మీకు ఇందాకలాగా వచ్చేస్తుంది. ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి, ఇవి మాత్రమే వస్తాయి, అవి రావు. మనకి అవి కూడా రావాలి, డిఫరెన్సెస్ కనబడాలంటే ఇలా కంటిన్యూ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ ఆఫ్ కంటిన్యూ ఈ పర్టికులర్ ఈ కార్డ్స్ దాంట్లో చూసుకున్నట్లయితే. ఓకేనా, అది కంటిన్యూ అంటే. ఓకే, ఇప్పుడు బ్రేక్ వల్ల మనకి ప్రాబ్లం ఏంటో ఉంటుందో కూడా అది కూడా చూపిస్తా. కార్డ్స్ అంటే మనకు మొత్తం అన్నిటిని రీచ్ చేసేసి మనకు వాల్యూస్ని ప్రింట్ చేసింది. కార్డ్స్లో ప్రాబ్లం అదే బ్రేక్లో ప్రాబ్లం ఏంటో చూపిస్తాను. సేమ్ ఇదే డేటా సెట్ తీసుకుందాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. చూసారా 1000 వచ్చింది. అంటే 4500 ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళగానే కట్ అయిపోయింది. అది ఏదైతే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4500 ఉంది కదా, ఇంకా అక్కడికి వెళ్ళకుండా దానికన్నా ఏమున్నా మనకి మొత్తం అన్నీ బ్రేక్ అయిపోతాయి అనమాట, ఇంకేమీ రావు. అది బ్రేక్ వల్ల ప్రాబ్లం అనమాట మనకి. ఓకే, 4500 ఉందో అక్కడ మనకి బ్రేక్ అవ్వాలి ప్రోగ్రామ్ అనేది. ఓకేనా, అక్కడ మనకి ప్రోగ్రామ్ అనేది బ్రేక్ అయిపోవాలి. దాని ముందు ఏదైతే తక్కువ ఉందో ఆ వాల్యూ కన్నా తక్కువ ఉందో అవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మీకు 500 అని ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఉంది కార్ట్ని అయితే డేటాని రీడ్ చేయాలి. డేటాని అయితే రీడ్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ కార్ట్. ఓకే, ఇప్పుడు ఈ కార్ట్లో అయితే ఉంది. ఇప్పుడు నేను కండిషన్ రాస్తున్నాను ఇక్కడ, ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ 4500. ఇదైతే గ్రేటర్ దాన్ 5000 వన్స్ వెళ్ళే ప్యాటర్న్లో ఒక్కొక్కటి రీచ్ చేస్తుంది, లైన్లో రీచ్ చేస్తుంది కదా. 1500, 4500, 7800 ఆ ప్యాటర్న్లో రీచ్ చేస్తుంది. ఇక్కడ ఇది కూడా చిన్న వాల్యూ పెడుతున్నాను నేను. ఓకే, ఇలా వెళ్ళే ప్యాటర్న్లో ఎప్పుడైతే నాకు 4500 కన్నా ఎక్కువ కనబడిందో అక్కడ నాకు బ్రేక్ అయిపోవాలి కాబట్టి మనకి వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు రన్ చేసి చూసుకోండి మళ్ళీ ఒకసారి.
ఓకే, సరిపోయింది కదా. ఓకే, బ్రేక్ తర్వాతే ప్రింట్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి క్లియర్గా. ఫస్ట్ నేనైతే ఒక కార్ట్ అయితే తీసుకున్నా, అందులో నేను ప్రైజెస్ ఇచ్చాను 1500, 4500, 7800 అని ఇలా ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే, నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైతే వాల్యూస్ ఉన్నాయో 4500 కన్నా ఎక్కువ ఏదైతే ఉందో అక్కడ బ్రేక్ అయిపోవాలి. అక్కడ బ్రేక్ అయిపోయి ప్రీవియస్గా ఏమైతే ఉన్నాయో ఆ వాల్యూసే ప్రింట్ అవ్వాలి నాకు. అది నాకు మెయిన్, నా కాన్సెప్ట్, నా మోటో ఈ ప్రోగ్రామ్ రాయడానికి. ఓకేనా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నార్మల్గా చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 డేటా సెట్ ఉందనుకోండి, ఒక 1000 వాల్యూస్ ఉన్నాయి. ఆ 1000 వాల్యూస్లో కొన్ని స్టార్టింగ్ పొజిషన్లో ఉండొచ్చు, ఒక ఎండింగ్ పొజిషన్లో ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, స్టార్టింగే బ్రేక్ పడిపోవడం వల్ల ప్రీవియస్గా ఏమైతే వాల్యూస్ ఉన్నాయో అవి రీడ్ చేయడానికి మనకు ఛాన్స్ ఉన్నట్లా. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ బ్రేక్. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు 4500 అనేది ఇక్కడే వచ్చేసింది థర్డ్ పొజిషన్లో, కానీ నాకు తర్వాత 800 అనేది కూడా ఉంది. మరి నాకు చూసుకున్నట్లయితే నాకు 800 కూడా ప్రింట్ అవ్వాలి. మరి బట్ నా కండిషన్ ఏమవుతుంది, ఇక్కడ 4500 దగ్గరే కట్ అయిపోతుంది అనమాట. అది బ్రేక్ వల్ల ప్రాబ్లం. అదే మనకి కంటిన్యూ ఉన్నట్లయితే, కంటిన్యూ వల్ల ఏమవుతుంది, నాకు ప్రాబ్లం అవుతుంది. అప్పుడు నాకు 800 కూడా ప్రింట్ అవుతుంది, అట్లీస్ట్ 2000 కూడా వస్తుంది. అంటే 4500 కొన్నప్పుడు వాల్యూస్ ఏమైతే ఉన్నాయో మొత్తం అన్నీ మనకు రావడం అయితే జరిగిందనమాట. దట్ ఈస్ మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ బ్రేక్ అండ్ కంటిన్యూ. ఓకే, అర్థమైంది కదా. ఇది కాన్సెప్ట్ వచ్చేటప్పటికి. మీకు కంప్లీట్గా ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వచ్చి చూడండి ఈ వీడియోని, ఫస్ట్ నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది. చిన్న చేంజ్ అంతే బ్రేక్ కంటిన్యూకి. బ్రేక్ అంటే వెళ్ళే ప్రాసెస్లో వన్స్ ఆ కండిషన్ ట్రూ అయిందంటే అక్కడ బ్రేక్ అయిపోయి ప్రీవియస్గా ఏమైతే వాల్యూస్ సక్సెస్ అయ్యాయో ఆ వాల్యూస్ని బ్రేక్ ప్రింట్ చేస్తుంది. కంటిన్యూ అంటే పర్టికులర్ ఆ పోర్షన్ 4500 స్కిప్ చేసి నెక్స్ట్ మళ్ళీ మిగిలిన అన్నిటిని కూడా చూస్తుంది అనమాట. అందులో ఏదైతే నాకు 4500 కన్నా బిలో ఏమైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని అయితే ప్రింట్ చేసేసింది. దట్ ఈస్ ఆఫ్ బ్రేక్ అండ్ కంటిన్యూ. ఇంకా పాస్ అంటే మీకు ఆల్రెడీ నేను చూపించేసాను స్టార్టింగ్లోనే, అది పెద్ద ప్రాబ్లమే ఉండదు, మొత్తం వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేసేస్తుంది. చూడండి ఇక్కడ చూసారు కదా, మొత్తం ఏమైతే వాల్యూస్ అయినా మొత్తం అన్నిటిని ప్రింట్ చేసేస్తుంది. కండిషన్కి దేనికి పనికిరాదు పాస్ అనేది. ఓకే, ఇది మనకి ఫంక్షన్స్లో యూజ్ అవుతుంది పాస్ అనేది. మీకు ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు దాని గురించి అయితే అవసరం లేదు. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకోండి. ఓకే, దట్ ఈస్ మెయిన్ ఆఫ్ బ్రేక్ అండ్ కంటిన్యూ అండ్ పాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. ఓకే, దట్ ఈస్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయమని, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినాక బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై ఫ్రెండ్స్.